గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డయాబెటిక్ గురించి. డయాబెటిక్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, డయాబెటిక్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో అన్ని డౌట్స్ ని క్లియర్ చేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రవికుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరిన్ని డౌట్స్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో ముఖ్యంగా డయాబెటిక్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఫ్యామిలీలో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు కాబట్టి మరి ఏంటి దీనికి రావడానికి గల కారణాలు ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి అండి. రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చే వ్యాధిని డయాబెటీస్ అంటాము. ఈ డయాబెటీస్ కనుక తీసుకున్నట్లయితే మనకు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. మొదటగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటితో పాటు మెయిన్గా ఏంటంటే ఒబెసిటీ, లావు పెరగడం వల్ల కానివ్వండి, అలాగే మెయిన్ టెన్షన్, స్ట్రెస్ వల్ల కానివ్వండి, వాటితో పాటు పోషక పదార్థాల లోపం వల్ల కానివ్వండి, ఇవి మెయిన్ కారణాలుగా చెప్పుకోవచ్చండి. మేజర్గా చాలా మందిలో చూసే డయాబెటీస్ మాత్రం ఎక్కువ టెన్షన్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ ఎక్కువ చూస్తుంటాం. ఎక్కువ ఆలోచించిన, ఎక్కువ టెన్షన్స్ పడ్డా, ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ, అలా వృత్తిపరమైన టెన్షన్స్ కానీ, ఇలా అనేక రకాల టెన్షన్, స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మన డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ డయాబెటీస్ కనుక తీసుకున్నట్లయితే మనకు టైప్ 1 అండ్ టైప్ 2 రెండు రకాలుగా ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాము. అంటే మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పూర్తిగా నశించిపోవడం వల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఇది మెయిన్గా చిన్నపిల్లల్లో కానీ, వృద్ధాప్యంలో కానీ చూస్తుంటామండి. అంటే మనకు ఎక్కువ ఇన్సులిన్ వాడే వాళ్ళను టైప్ 1 డయాబెటీస్ అంటాము. వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటారండి. వాటికి ఏంటంటే మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి టైప్ 1 డయాబెటీస్లో. కానీ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అంటే టెన్షన్, స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. అంటే మ్యాక్సిమం 90% కేసెస్లో కూడా ఎక్కువ మందిలో చూసేది టైప్ 2 డయాబెటీస్ చూస్తుంటామండి. ఈ టైప్ 2 డయాబెటీస్లో కనుక తీసుకున్నట్లయితే మనకు 30 ఇయర్స్ అంటే 25 to 45 ఇయర్స్ మధ్యలో ఎక్కువ మందిలో టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ చూస్తుంటామండి. ఈ డయాబెటీస్లో కనుక మనకు తీసుకుంటే మ్యాక్సిమం కేసెస్ ఏంటంటే మనకు ఎక్కువ లక్షణాలు అనేటివి ఫస్ట్ మనం చూసుకుంటామండి. ఆ సిమ్టమ్స్ని బట్టి కూడా మనము కాకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తుంటాం. ఇప్పుడు మన సిమ్టమ్స్ విషయానికి వస్తే మెయిన్గా అధిక దాహం ఎక్కువగా ఉంటుందండి, ఆకలి ఎక్కువగా ఉంటుంది, అలాగే మూత్ర విసర్జన కూడా ఎక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాము. నైట్ టైంలలో గంటకి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు మెయిన్గా అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటంటే మనకు అలోపతి నుంచి కూడా హోమియోపతి కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అరికాళ్ళ మంటలండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏంటి అంటే మనకు అనేక రకాల ట్యాబ్లెట్స్ వాడతాము, ఇన్సులిన్ వాడతాము. వాటి ద్వారా మన షుగర్ లెవెల్స్ని ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ మాత్రము మనకు హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఉంటుందండి. మెయిన్గా పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. ఈ అరికాళ్ళ మంటలు కానీ, తిమ్మిర్లకు కానీ వీటికి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే మనం పర్మనెంట్ క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. చాలామంది కేసెస్ కూడా ఇంగ్లీష్ మందు ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ట్యాబ్లెట్స్ వాడుకుంటూ కూడా హోమియోపతి కన్వర్ట్ అవ్వచ్చా లేదని ఆలోచిస్తుంటారండి. కాబట్టి మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా మనం హోమియోపతి హ్యాపీగా వాడుకోవచ్చు. వాటికి వీటికి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తే సరిపోతుందండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇమీడియట్గా మనం షుగర్ మెడిసిన్స్ మానేసిన, ఇన్సులిన్ పూర్తిగా తగ్గించేసిన మళ్ళీ షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి అలా కాకుండా వాటిని నిదానంగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్తుంటాము. ఇంగ్లీష్ మెడిసిన్స్ డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటామండి. అంటే గ్రాడ్యువల్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ తగ్గించుకుంటూ మన హోమియోపతి పవర్ పెంచుకుంటూ వెళ్తుంటాము. ఈ పద్ధతిలో కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనం పర్మనెంట్ క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కానీ ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ విషయానికి వస్తే క్యూర్ చేయడం కష్టం అండి. ఎందుకంటే కంట్రోల్ మాత్రం చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటంటారు డయాబెటీస్ వచ్చిందంటే పర్మనెంట్ క్యూర్ అవుతుందా, అసలు దీనికి క్యూర్ లేదు, లైఫ్ లాంగ్ జీవితాంతం బతికినంత కాలం వాడాలంటారండి. కానీ మ్యాక్సిమం కేసెస్లో తీసుకున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్కి క్యూర్ చేయలేమండి, కంట్రోల్ మాత్రం చేయొచ్చు. మెయిన్గా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని క్యూర్ చేసుకోవచ్చు అండి మనం. అంటే మనకి ఏంటంటే మనకు డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, నెఫ్రోపతి కానివ్వండి, పాలిన్యూరోపతి కానివ్వండి, ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. నరాలపైన ఎఫెక్ట్ పడడము, కంటి చూపు మీద ఎఫెక్ట్ పడడము, అలా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటిని మనం మెడిసిన్ ద్వారా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. కానీ టైప్ 2 డయాబెటీస్లో ఉన్న వాళ్ళు అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం డయాబెటీస్ని గుర్తించి ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోకుండా డైరెక్ట్ మన హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే అలాంటి కేసెస్లో కనుక మనం ఖచ్చితంగా క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే చాలామంది పేషెంట్స్ ఏంటంటే మనకు ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కంట్రోల్ కాకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుకుంటూ ఉంటారండి. అలా వచ్చిన వాళ్ళలో ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఇన్సులిన్ లెవెల్స్, ట్యాబ్లెట్స్ లెవెల్ తగ్గించడానికి టైం ఎక్కువ పడుతుందండి. కాబట్టి మనం డైరెక్ట్ హోమియోపతి మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మనం ఫాస్ట్గా క్యూర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో అండి. రమేష్ గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో. నాకు డయాబెటీస్ ఉందని చెప్పింది సార్ డాక్టర్. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? ఒక 2 months నుంచి పెరిగింది సార్.
ఓకే, ఎలా ఉన్నాయి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? షుగర్ ఫాస్టింగ్ తర్వాత ఎక్కువ ఉంది, 120 దగ్గర ఉంది సార్. ఓకే తిన్న తర్వాత 280 దగ్గర ఉంది సార్. ఓకే, టాబ్లెట్స్ వాడుతున్నారా? టాబ్లెట్స్ ఏం వేయలేదు సార్. అయితే నేను సర్కంఫ్యూషన్ సర్జరీ కానీ వెళ్ళినా. ఓకే ఓకే, దానివల్ల బయటపడింది. దానివల్ల బయటపడ్డా సార్. ఓకే, అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే ఒక వన్ మంత్ నువ్వు డైట్ మెయింటైన్ చేసి మామూలుగా ఫిట్నెస్ జిమ్ గానీ అవన్నీ చేసి రా అని చెప్పారు. ఓకే అదే దాని గురించి అని సార్. ఓకేనమ్మా, ఫస్ట్ మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో అయితే ఎక్కువనే రీడింగ్స్ ఉన్నాయి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 200 అబవ్ ఉంది, ఫాస్టింగ్ 120 ఉంది, అంటే షుగర్ అయితే ఖచ్చితంగా ఉందమ్మా. మెయిన్గా మీరు ఏంటంటే ఫస్ట్ మీరు డైరెక్ట్గా మెడిసిన్స్ స్టార్ట్ చేయకుండా మీరు కొంచెం డైట్ మెయింటైన్ చేయండి. అలాగే వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేయండి. వాకింగ్ వల్ల మనం 30% వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలా వాటితో పాటు డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ చూడండి. అలా కూడా మనకు కంట్రోల్ అవ్వట్లేదు, దాని తర్వాత కూడా మన షుగర్ లెవెల్స్ అలాగే పెరిగిపోతున్నాయి అనుకుంటే కనుక మన హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ పర్మనెంట్గా మనం క్యూర్ చేసుకోవచ్చు అండి మీరు. రైట్, మనం టైప్ 1, టైప్ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఈ రెండిట్లో ఏ డయాబెటిక్ని ఎక్కువగా చూస్తుంటాం, అలాగే డయాబెటిక్ మేల్స్లో ఫీమేల్స్లో ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం కేసెస్లో టైప్ 2 డయాబెటీస్ని ఎక్కువ చూస్తుంటామండి. టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి చాలా రేర్ కండిషన్లో చూస్తుంటాం. అంటే మనకు మెయిన్గా ట్యాబ్లెట్స్ వల్ల కంట్రోల్ అవ్వట్లేదు, ఇన్సులిన్ మనకు మెడిసిన్స్ వల్ల కంట్రోల్ కానప్పుడే వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారు. అలాంటి కేసెస్ అనేది చాలా రేర్ కండిషన్లో చూస్తాము. కాబట్టి మనకు మెయిన్గా ఏంటంటే మగవారిలోనే ఎక్కువ చూస్తామండి డయాబెటీస్ పేషెంట్స్ను. మ్యాక్సిమం 60 to 70% అబ్బాయిలో చూస్తాము. లేడీస్లో మెయిన్గా కేసెస్ మనం థైరాయిడ్ కేసెస్ ఎక్కువ చూస్తాము. హైపోథైరాయిడ్ కానీ అలాంటి పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్ ఎక్కువ చూస్తాము. కానీ అబ్బాయిలలో మెయిన్ ఎందుకంటే ఎక్కువ టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, వీటి ద్వారా కూడా మన షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కూడా పరిగణిస్తాం. కాబట్టి ఈ డయాబెటీస్ అనేది మేల్స్లో ఎక్కువ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డయాబెటీస్ కనుక తీసుకుంటే మనకు చాలా మందిలో ఏంటంటే మనకు స్టార్టింగ్ అనేది ఒక స్లో పాయిజన్ డిసీజ్ లాగా ఉంటుందండి. అంటే ఒక చెదపురుగు లాగా ఉంటుంది. మెల్లమెల్లగా డిసీజ్ ప్రతి అవయవాలపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్లో మన షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉన్నా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదండి. అంటే మన ఏజ్ పెరిగిన కొద్దీ వాటి వల్ల మన రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంటుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంటుంది. అలాంటప్పుడు మనకు ఇంటర్నల్గా కాంప్లికేషన్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనం ఇన్సులిన్ని చాలా జాగ్రత్తగా లెవెల్స్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలి. పొరపాటున మన షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే మన బాడీ మన కంట్రోల్లో లేదని. కాబట్టి మెయిన్గా తీసుకుంటే షుగర్ లెవెల్స్తో పాటు కాంప్లికేషన్స్ కూడా రాకుండా చూసుకోవాలండి. చాలామంది పేషెంట్స్ ఏంటంటే మన షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కాంప్లికేషన్స్ లేవు అనుకుంటారు. కానీ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మన హోమియోపతి మెడిసిన్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యాక్టివిటీస్ని పెంచుతాం, పేషెంట్ యొక్క యాక్టివిటీస్ని పెంచుతాం. నీరసంగా లేకుండా, డల్గా, డ్రౌజీగా లేకుండా వాళ్ళు యాక్టివ్గా పనిచేసుకునే విధంగా మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే కొంతమంది పేషెంట్స్ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నా నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సడన్గా వెయిట్ లాస్ అయిపోవడము, గిడ్డినెస్ రావడము, అలాగే మెమొరీ తగ్గిపోవడము, కాన్సన్ట్రేషన్ తగ్గడం, ఇలాంటి కేసెస్ కూడా చూస్తుంటాం డయాబెటీస్లో. కానీ మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ను మనము ఫాస్ట్గా క్యూర్ చేసుకోవచ్చు. అది వాళ్ళలో ఉన్న యాక్టివిటీస్ని పెంచవచ్చు, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు అండి. కాబట్టి మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే మనం దీనికి మనం కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మనం వరల్డ్లో ఫస్ట్ టైం ఈ ఫార్ములాస్ ఇంట్రడ్యూస్ చేసాం మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. ఇది అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ అంటామండి. ఈ ట్రీట్మెంట్ కనుక మనం తీసుకుంటే కనుక ఇంటర్నల్గా అంటే రూట్ నుంచి మన ప్రాబ్లమ్స్ను పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. అలా ఫ్యూచర్లో మనం మ్యాక్సిమం కేసెస్లో కూడా రాకుండా చూసుకోవచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నాగమణి గారు జగ్గయ్యపేట నుంచి. హలో హలో మేడం. నాగమణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో సార్, ఇప్పుడు మా అన్నయ్యకి 2 months బ్యాక్ షుగర్ వచ్చింది సార్. ఓకే, అయితే అది ఇన్సులిన్ వాడుతున్నారు సార్. హోమియో కేర్ లో ఎలా ప్రాసెస్ ఉంటుంది సార్? అది ఇది ఇన్సులిన్ వాడే వాళ్ళకంటమ్మా మెయిన్గా ఇన్సులిన్ తగ్గించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తామండి మన దగ్గర. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్సులిన్ అనేది పూర్తిగా మానేయించకుండా చూస్తాము. కాబట్టి మీ దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్ని బట్టి మనం మెడిసిన్స్ డోసెస్ పవర్ పెంచుకుంటూ వెళ్తుంటాము. అలాగే మీ ఇన్సులిన్ పవర్ అనేది కూడా తగ్గించుకుంటూ వెళ్తుంటామండి. కాబట్టి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా మీరు ఇన్సులిన్ వాడే వాళ్ళలో. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాము. దాంతోపాటు మీ షుగర్ లెవెల్స్ కూడా పర్మనెంట్ కంట్రోల్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తామండి. దీంతోపాటు కొంచెం డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అది మేము ఎలా అనేది మీరు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. రైట్, నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నాయక్ గారు ఆదిలాబాద్ నుంచి. హలో హలో మేడం. హలో, నమస్తే అండి.
నమస్తే మేడం, నాకు 3 years నుంచి డయాబెటీస్ ఉంది మేడం. ఓకే. అప్పుడే మెడిసిన్స్ వాడుతున్నా గానీ ఈ నైట్ లో మూత్ర విసర్జన బాగా 4-5 times అవుతుంది మేడం, నిద్ర ఉండడం లేదు. ఓకే. ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? షుగర్ లెవెల్స్ 1 మార్నింగ్ బిఫోర్ ఫుడ్ ఏమో 112 ఉంటుంది సార్. ఓకే. ఆఫ్టర్ ఫుడ్ తర్వాత సార్ వచ్చేసి 270 వరకు వస్తుంది సార్. అది ఓకే. 270 అంటే కొంచెం రీడింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వేరే ప్రాబ్లమ్ సార్, డేలో కూడా సార్ ఆఫీస్ లో లంచ్ తిన్నతో సార్ మళ్ళీ కొంచెము నిద్ర పడుతూ ఉన్నట్టు వస్తూ ఉంటారు సార్. నిద్ర బాగా ఇది అవుతూ ఉంటుంది సార్. అయితే ఏమన్నా వర్క్ చేద్దామంటే డిస్టర్బ్ అవుతుంది సార్, అది నిద్రతోటి బాగా ప్రాబ్లం అవుతుంది సార్. ఓకేనమ్మా. మెయిన్గా ఏంటంటే మీరు షుగర్ లెవెల్స్లో మనకు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది కొంచెం 280 అంటే ఎక్కువనే ఉందండి. ఫాస్టింగ్లో కొంచెం కంట్రోల్ ఉన్న పోస్ట్ లంచ్లో కొంచెం ఎక్కువగా ఉంది పోస్ట్ ప్రాండియల్లో. కాబట్టి మెయిన్గా మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు కానీ కంట్రోల్ అవ్వట్లేదు. అలాగే మీరు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువగా అంటున్నారు నైట్ టైంలలో. కాబట్టి షుగర్ పేషెంట్లలో కూడా మనకు మెయిన్గా ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ చూస్తుంటామండి. దాంతోపాటు మత్తుగా, డ్రౌజీగా, కొంచెం అనీజీగా ఎక్కువగా ఉంటుంది. అంటే యాక్టివిటీస్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారా కూడా మీకు కొంచెం డ్రౌజినెస్ అనేది మార్నింగ్ టైంలో కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. కాబట్టి మీరు ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ మన దగ్గర తీసుకుంటే కనుక మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. లక్ష్మారెడ్డి గారు, హలో. హలో, నమస్తే మేడం. నమస్తే లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ గారు అన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, చెప్పండి లక్ష్మారెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాది రామమోహన్ మాట్లాడుతున్నాం సార్. మా ఫ్యామిలీ 55 years ఏజ్ ఉంటుంది సార్. ఓకే. మరి అయితే గత 10 years నుండి షుగర్ ఉన్నాయి సార్, అసలు కంట్రోల్ కావడం లేదు సార్. ఓకే. టాబ్లెట్స్ వాడుతున్నారా, ఇన్సులిన్ వాడుతున్నారండి? టాబ్లెట్ వాడుతున్నా సార్. మొన్న రీసెంట్గా ఇన్సులిన్ కూడా మార్నింగ్ ఈవినింగ్ 16 units వాడుతున్నా సార్. ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే సార్ మొత్తం ఈ చేతులు తిమ్మిలోకి సార్, అధికారులు తిమ్మిలోకి, మనుషులు మందరం, ఇవన్నీ నడుము నొప్పి కూడా వస్తుంది సార్. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కొత్తగూడ చేస్తే నార్మల్ 217, 347 వచ్చింది సార్. అయినా చాలా ఎక్కువ ఉందండి. ఇన్సులిన్ వాడినా మీరు ఫాస్టింగ్ 200 above, పోస్ట్ లంచ్ 300 above ఉంది. అంటే చాలా హై రేటింగ్స్లో ఉన్నాయి. దానివల్లనే మీకు అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అరికాళ్ళ మంటలు, బర్నింగ్ సోర్స్ చూస్తుంటాము, పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాము. వీటికి మన హోమియో కేర్లో చాలా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. అంటే మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ను. కానీ మీరు ఇనిషియల్గా మీరు ఇప్పుడిప్పుడే ఇన్సులిన్ స్టార్ట్ చేశానన్నారు. కాబట్టి మీరు రీసెంట్గా స్టార్ట్ చేసినట్లయితే వాటిని కూడా ఇన్సులిన్ తగ్గించి ఫస్ట్ టాబ్లెట్స్ కూడా తీసుకొస్తామండి. మెల్లమెల్లగా టాబ్లెట్స్ కూడా తగ్గించడం అనేది జరుగుతుంది రాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, బ్లడ్ షుగర్ రీసెంట్గా ఉంటే తీసుకుని రండి. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. దుర్గా గారు శ్రీకాకుళం నుంచి, హలో. హలో దుర్గా గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి దుర్గా గారు. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు షుగర్ ఎప్పటి నుండి ఉందో నాకు తెలియదు సార్. ఓకే. కానీ నిద్ర రావడము. అయితే చెప్పండి దుర్గా గారు. వెళ్ళాం సార్. వెళ్తే షుగర్ టెస్ట్ చేయించుకోండి అని అన్నారు సార్. ఓకే. అంటే వెళ్తే అప్పుడు అన్నారు. ఓకే. మెయిన్గా షుగర్ ప్రాబ్లం ఉందంటు అనుకుంటున్నారు. మెయిన్గా నిద్ర సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది అంటున్నారు. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఒకసారి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ టెస్ట్ చేయించుకోండి. అలాగే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయించుకోండి, HbA1c. గత మనకు 6 నెలల నుంచి కూడా షుగర్ లెవెల్స్ 3 నెలల నుంచి కూడా ఎలా ఉన్నాయో మనకు ఆ టెస్ట్ ద్వారా నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఆ టెస్టులు చేయించుకొని ఒకవేళ షుగర్ ఉంది అట్లయితే డైరెక్ట్ మన హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వాటి ద్వారా ఏంటంటే మీకు తొందరగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు అండి. రైట్. కాలర్ రెడీగా ఉన్నారు. రాయుడు గారు విశాఖపట్నం నుంచి, హలో. హలో రాయుడు గారు. మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, డౌట్ ఏంటో అడగండి. చెప్పండి రాయుడు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇది యాక్చువల్గా నాకు పోస్ట్ లంచ్ లో 380 ఉంటుందండి. ఓకే. అది ఆఫ్టర్
బ్రేక్ఫాస్ట్ తర్వాత అది చెక్ చేసుకుంటే మళ్ళీ 420 ఉందండి. ఓకే. అది ఏంటంటే అసలు ఒకటేసారి అది రైజ్ అయిపోయింది. ఫస్ట్ డిహైడ్రేషన్ అయింది నాకు, దాని తర్వాత ఇంకా ఇట్లా ఎఫెక్ట్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు రీసెంట్గా తెలిసిందండి అది ఇంతకుముందు నుంచి కూడా ఉందా షుగర్ మీకు? అది ఇంతకుముందు అంటే ఒక 6 months బ్యాక్ నుంచి ఇది ఇట్లా జరిగిందండి. 6 months బ్యాక్. తర్వాత కూడా కొద్దిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినాను, కానీ అదే విధంగా మళ్ళీ అదే అరౌండ్ 280 లేకపోతే 340 అట్లా అవుతుందండి షుగర్ లెవెల్స్. అంటే టాబ్లెట్స్ వాడతలేరు ఏమి మీరు? అది వాడామండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకటి M21 అని అలాంటిది వాడాము. అయితే అది వేసుకున్న రోజుల్లో కొద్దిగా యాక్టివ్ ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ డిహైడ్రేషన్ ప్రాబ్లం అదే మళ్ళీ అది అయిపోయిందండి. ఏమన్నారంటే అది ఒకసారి వాడితే అది మొత్తం నయం అవుతుందని చెప్పారు. ఆ ఉద్దేశంతో అదే నేను వాడాను. ఓకే. మెయిన్ ఏంటంటే మీకు షుగర్ లెవెల్స్ అసలు కంట్రోల్ లేవండి. అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో ఫాస్టింగ్ 300 అబోవ్ రేటింగ్స్ ఉన్నాయి, పోస్ట్ లంచ్లో 400 కూడా కనిపిస్తున్నాయి మీకు. కాబట్టి మీరు ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు. మెయిన్గా ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడమంటారండి. కాబట్టి మీరు ఇప్పుడు ఇన్సులిన్ వాడట్లేరు, ట్యాబ్లెట్ వాడట్లేరు అంటే పర్లేదండి. డైరెక్ట్ మీరు మన దగ్గరకు వస్తే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం ఇమీడియట్గా కూడా మెల్లమెల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చండి. ఎందుకంటే ఇలాంటి ఇంత రీడింగ్స్ ఎక్కువగా ఉంటే మాత్రం కంపల్సరీ మీకు నర్వ్స్కి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి, రాను కిడ్నీలు కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వీలైనంత తొందరగా మీరు మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మనం రీడింగ్స్ని బేస్ చేసుకొని కొన్ని రకాల టెస్టులు కూడా అవసరం ఉంటాయి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, అలాగే మనకు సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా ఎలా ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, వాటిని అన్ని చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. దాని ద్వారా మీకు మెల్లమెల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు అండి మీరు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వాసు గారు విశాఖపట్నం నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే వాసు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వాసు గారు. నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్తే, చెప్పండి ప్రాబ్లం. సార్ నాకు ఒక 20 years నుంచి షుగర్ ఉంది సార్. ఓకే. ఏంటంటే వాకింగ్ ఈ మధ్య ఒక 10 days to 20 days నుంచి వాకింగ్ మానేశాను. ఓకే. ఇన్సిడెంట్ నేర్చుకున్నాను 10 లాగా. ఓకే. కాకపోతే నాకు ఈవినింగ్ వాకింగ్ వెళ్తుంటే సడన్ గా నాకు షుగర్ డౌన్ అయిపోతుంది. ఓకేనండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే కాళ్ళు తిమ్మిటమాట, కింద నుంచి మోకాళ్ళ నుంచి కాడి వరకు తిమ్మిట్లు. నైట్ ఏంటంటే చెయ్యి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మొద్దు మారిపోతుంది. ఓకేనండి. ఇంకా ఓకే. అంటే మెయిన్గా మీకు ఎక్కువ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యేది చాలా ఉందండి. న్యూరోపతి ఎక్కువగా ఉంది, పెరిఫెరల్ న్యూరైటిస్ ఎక్కువగా ఉంది ప్రాబ్లం మీకు. మెయిన్గా అరికాల మంటలు, తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నాయి, అలాగే స్పర్శ లేకపోవడము, అలాగే లిమ్స్ మొద్దుబారినట్టుగా ఉండడము, ఇవన్నీ కూడా మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. ఈ మెయిన్గా డయాబెటీస్ వల్ల మీకు ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నందుకు ఇలాంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి మీకు. కాబట్టి ఫస్ట్ మీరు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వాటితో పాటు మీరు వాకింగ్, యోగా, మెడిటేషన్, కొంచెం డైట్ మెయింటైన్ చేసుకుంటూ కూడా ఉండాలి. వాటి ద్వారా మీకు ఇన్సులిన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్కి వస్తాయి. దాని ద్వారా మనకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మీకు ఇలాంటప్పుడు ఈ స్టేజ్లోనే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉన్నాయంటే మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మా డాక్టర్స్ మిమ్మల్ని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు. రైట్, ఈ డయాబెటిక్ చాలామంది అటాక్ అయ్యే వరకు కూడా గుర్తించలేకపోతున్నారు. చాలామంది ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్ళే వరకు కూడా కేర్లెస్ చేస్తున్నారు. అంటే స్టార్టింగ్లోనే దీన్ని ఎలా గుర్తించాలి, దీని ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎగ్జాక్ట్గా కాజెస్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్గా మనకు సిమ్టమ్స్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చూసుకోవాలండి. ఇన్వెస్టిగేషన్లో తీసుకున్నట్లయితే కనుక మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్లెస్ బ్లడ్ షుగర్ మెయిన్ ఇంపార్టెంట్. అలా వాటితో పాటు HbA1c అంటే మన గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. అంటే మనకు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, 5% వరకు ఉంటే నార్మల్ అండి. 5 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ ఉందని నిర్ధారణ అవుతుంది. అలాగే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే మనకు హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టండి. ఇలాంటి టెస్టులు, దీంతోపాటు మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఆల్కలైన్ ఫాస్ఫేట్ ఎలా ఉంది, అలా బిలిరూబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, HGBT, HGOT ఎలా ఉంది, అంటే మనకి లివర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి కూడా మన షుగర్ పేషెంట్లో ఖచ్చితంగా ప్రతి 6 నెలల కోసం చెకప్ చేయించుకుంటూ ఉండాలి.
అలాగే మనకు మెయిన్గా ఇందులో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మన హోమియోపతి ద్వారానే మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మన ఇంటర్నల్గా మన బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచడం ద్వారా మనకు చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా మన మెడిసిన్స్ ద్వారా తగ్గుతునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వీరబాబు గారు విజయవాడ నుంచి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి వీరబాబు. ఇది 3-4 years నుంచి షుగర్ ఉందండి నాకు. ఓకే. అదే కరికాళ్ళు మంటలను భుజాలు ఉన్నాయి కదా, భుజాలు చెప్పండి. భుజాలు నొప్పులు ఉన్నాయా? నొప్పిగా ఉంటున్నాయి. ఓకే. 1 year క్రితం చెకప్ చేసుకుంటే నార్మల్ ఉందండి. ఓకే. రీసెంట్ చేయించుకోలేరండి? 1 year బ్యాక్ చేయించాను, తర్వాత చేయించలేదు. ఓకే. అదే మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నానండి. ఓకేనండి. ఇంగ్లీష్ మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. మీరు ఇప్పుడు పూర్తిగా నయం అవుతుంది, షుగర్ పూర్తిగా పోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. అవునండి. అంటే మీరు షుగర్ ఫస్ట్ లెవెల్స్ చేయించుకోవాలండి. అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా చూసుకోవాలండి. అంటే పూర్తిగా మనకు ఏ స్టేజ్లో అవుతుంది అనేది మనకు ఇందాక చెప్పాను. అంటే మనకు టైప్ 1 టైప్ 2 2 రకాలు ఉంటాయి. టైప్ 2 స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు, టైప్ 2 స్టేజ్లో ఉన్న వాళ్ళకు మన పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీరు సంవత్సరం నుంచి కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవట్లేరు. అంటే మనకు 1 year వరకు కూడా మీరు లేకుండా ఉంటే కంపల్సరీ షుగర్ లెవెల్స్ హై ఫ్లక్చువేటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 3 months ఒకసారి మనము షుగర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలండి. డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడైనా ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ మన ఇన్సులిన్ చెకప్ చేయించుకోవాలి. ఎలా ఉన్నాయి రీడింగ్స్ని బట్టి మనం మెడిసిన్స్ మార్చుకుంటూ చూసుకోవాలండి. కాబట్టి కంటిన్యూస్గా మనం ఒకే మెడిసిన్స్ వాడినా మన బాడీకి అది అలవాటు పడిపోద్ది. రాను రాను ఏమవుతుందంటే ఆ మెడిసిన్స్ కూడా మన బాడీకి సరిపడవండి. ఇంకా డోసెస్ పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మన రెసిస్టెన్స్ పెంచుకుంటూ మన షుగర్ లెవెల్స్ తగ్గించుకుంటే ఉండాలి. దాని ద్వారా మనం చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ డోసెస్ పెంచుకుంటూ వెళ్తుంటారు. షుగర్ లెవెల్స్ తగ్గట్లేదు అన్నప్పుడు డోసెస్ పెంచడము, ఇంకా తగ్గట్లేదు అన్నప్పుడు ఇన్సులిన్ ఇవ్వడం అలాంటివి చేయించుకుంటారు. అలా కాకుండా మనం ఎంత వీలుంటే అంతవరకు కూడా షుగర్ ట్యాబ్లెట్స్ తగ్గించుకుంటూ మెడిసిన్స్ వాడుకునే పద్ధతిలోనే మనం ఉండాలండి. కాబట్టి మీరు ఎవ్రీ 3 నెలల కోసం చెకప్ చేయించుకోండి. అలాగే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి రీసెంట్ రిపోర్ట్ కూడా మన దగ్గర తీసుకొని రండి. దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సైదా గారు గుంటూరు నుంచి. హలో 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 నమస్తే అండి సైదా గారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా గుంటూరు సార్ మాది. ఓకే. గుంటూరు జిల్లా అచ్చంపేట. ఓకేనండి. సార్ హోమియో కేర్ లో నేను కార్డు తీసుకొని 2.5 సంవత్సరాలు అయింది సార్. ఓకేనండి. ఇప్పుడు మీరు ఎక్కడ వాడుతున్నారా? తీసుకున్నాను. ఓకే. గుంటూరులో వాడుతున్నారా? గుంటూరులో వాడుతున్నాం సార్. ఇది కంట్రోల్ కావట్లేదు సార్. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడుతున్నాం. ఓకే. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? 250 ఉంటుంది సార్. తినక ముందు 130 అట్లా ఉంటుంది. ఓకే. టాబ్లెట్స్ వాడుతున్నారా మీరు? టాబ్లెట్స్ కూడా వాడుతున్నాం సార్. అయినా కంట్రోల్ కావడం లేదు సార్. ఓకే. అంటే మనము స్టేజ్ని బట్టి కూడా చూసుకోవాలండి. అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మరి ఎన్ని ఇయర్స్ నుంచి మీకు షుగర్ ప్రాబ్లం ఉన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన పేషెంట్ టు పేషెంట్ అనేది మనకు వేరియేషన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి, కొంతమంది లేట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఫాస్ట్గా తగ్గుతుందని, కొంతమంది లేట్గా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు షుగర్ లెవెల్స్ అనేది రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండండి. అలాగే మనం మెడిసిన్స్ కూడా వాడుకుంటూ ఉండండి. కొంతమంది పేషెంట్స్ కూడా ఒక 3 months 6 months వాడి కొంచెం తగ్గేసరికి మళ్ళీ నెగ్లెక్ట్ చేయడము, మళ్ళీ కొన్ని తర్వాత మళ్ళీ వాడడం కూడా చేస్తుంటారు. అలా కాకుండా కంటిన్యూస్గా వాడుకుంటూ ఉండండి. ఎందుకంటే మన షుగర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months to 1 year వరకు ఓన్లీ అబ్జర్వేషనే ఉంటుందండి. అంటే ఎలా ఉంటుంది మన ప్రాసెస్ అనేది, మనకు మెడిసిన్స్ అలవాటు కావడానికి చాలా టైం పడుతుంది. ఆఫ్టర్ దట్ మన గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి, ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా మన బాడీలోనే రిలీజ్ అయ్యే విధంగా ఇవ్వాలి. కాబట్టి ఇది చాలా టైం పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అలానే కంటిన్యూ వాడుకుంటూ ఉండండి. మళ్ళీ బెటర్ మెడిసిన్స్ అనేవి కూడా ఉంటాయి. దాని లెవెల్స్ని బట్టి మన డాక్టర్స్ ఎప్పుడప్పుడు మన మెడిసిన్ చేంజ్ చేసుకుంటూ కూడా ఉంటారండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో ప్రసాద్ గారు. చెప్పండి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు 2012లో బైపాస్ సర్జరీ అయింది సార్. ఓకే. బైపాస్ సర్జరీ సార్ 2012లో. ఓకే, చెప్పండి. అప్పటి నుంచి మన మిక్స్టాడ్ 30 Plex పెన్ ఒకటి రాశారు సార్. అది ఓకే. 18 points ఏమో వాడుతున్నాం సార్. అది ఓకేనండి. షుగర్ అప్పటినే అవుతుంది సార్. అది ఓకే అవుతాయండి. మన షుగర్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి, హెచ్చు తగ్గులు ఉంటాయండి. కాన్స్టెంట్ మెయింటైన్ అవ్వవు షుగర్. మనం మీరు యాంగ్జైటీని బట్టి, టెన్షన్స్ బట్టి, స్ట్రెస్ బట్టి కూడా మారుతుంటాయండి. అలా మీ డైట్ బట్టి కూడా చేంజెస్ అవుతుంటాయి, హార్మోన్స్ బట్టి కూడా. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్సులిన్ పెంచాలా తగ్గించాలని వాళ్ళు చేస్తుంటారు. అలాగే వాటిని ఏంటంటే మన హోమియోపతిలో ఏంటంటే మీరు
కాన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ ఉండేలాగా చూడడం జరుగుతుంది. అలాగే ఇన్సులిన్ మెల్లమెల్ల తగ్గించడం కూడా జరుగుతుందండి. కాబట్టి మీ పాత రిపోర్ట్స్, మీకు సర్జరీ జరిగిన రిపోర్ట్స్, అలాగే కొత్త రీసెంట్గా ఫాస్టింగ్ అలాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ రిపోర్ట్స్ తీసుకొని రండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ సార్, డయాబెటిక్ సంబంధించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇదండి ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ with 6 News.